బీజేపీ పోటీ చేసే స్థానాల అభ్యర్థులపై ఇంకా సస్పెన్స్ అంటూ ఇవాళ ఈనాడు ఒక వార్త రాసుకొచ్చింది. పొత్తులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే 10 శాసనసభ స్థానాల అభ్యర్థుల జాబితాలపై బీజేపీలో సస్పెన్స్ కొనసాగుతూనే పార్టీ ఆశిస్తున్న నియోజకవర్గాల జాబితాను అత్యంత గోప్యంగా ఉంచారు. ఈ స్థానాల నుంచి పోటీలో దింపే అభ్యర్థుల జాబితా కూడా సిద్ధమైంది. విశాఖ ఉత్తరం, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, పీగన్నవరం, కైకలూరు, గుంటూరు వెస్టు, జమ్మలమడుగు, ధర్మవరం, గుంతకల్లు, మదనపల్లె, రాజంపేట స్థానాల నుంచి తమ పార్టీ పోటీ చేసే అవకాశాలను కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో సుదీర్ఘ చర్చల అనంతరం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి భేటీ అయ్యారు. 15 మంది అభ్యర్థుల జాబితాను పురంధేశ్వరి ఆయనకు అందజేసినట్టు తెలిసింది. ఢిల్లీ వెళ్లాక షెకావత్ ఉండవల్లిలో చర్చల సారాంశాన్ని పార్టీ అధినేతలు జేపీ నడ్డా, అమిత్ షాలకు వివరించాక అభ్యర్థుల పేర్లు ఖరారవుతాయని భావిస్తున్నారు. ఇందుకు 1-2 రోజులు సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. విశాఖ వీళ్ళ పరిశీలనలో ఉన్న వాళ్ళ పేర్లు అంటూ విశాఖ నుంచి విష్ణుకుమార్ రాజు, జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, పీగన్నవరం నుంచి అయ్యాజీ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. తనకు అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. పార్టీ సీనియర్ నేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి తపనా ఫౌండేషన్ ఏదో ఒక శాసనసభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ అల్లుడు సాయి లోకేష్ మదనపల్లి లేదా రాజంపేట నుంచి బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కేటాయించిన 6 పార్లమెంట్ నియోజకవర్గాలు రాజమహేంద్రవరం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, తిరుపతి నుంచి మునిపి సుబ్రహ్మణ్యం, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు, అరకు నుంచి కొత్తపల్లి గీత దాదాపు ఖరారయ్యారని చెప్తున్నారు. అంటే తిరుపతి రత్నప్రభ కాకుండా ముని సుబ్రహ్మణ్యంకి ఇస్తారని చెప్తున్నారు. నరసాపురం మాత్రం రఘురామకృష్ణరాజుకి అని వీళ్ళు రాసుకొస్తున్నది. అయితే ఇక్కడ సీట్లు ఇంకొక 2 పార్లమెంటు సీట్లు, ఇంకొక 4 అసెంబ్లీ సీట్లు బీజేపీ అడుగుతోంది అన్నటువంటి పాయింట్ ఒకటి వినబడుతోంది. మరొక వైపు వచ్చేటప్పటికి ఈ పేర్లు కూడా ఎంతవరకు వాస్తవం అనేది తేలాల్సి ఉంది.